ఓం శాంతి. ప్రపంచం ఏమంటుందో. ఒక సాధువు ఒక నది తీరానికి వెళ్ళాడు. నీళ్లు తాగి ఒక రాయి నెత్తి కింద పెట్టి పడుకున్నాడు. అక్కడికి నీళ్లు పట్టుకోవడానికి 4-5 స్త్రీలు వచ్చారు. అందులో నుంచి ఒక స్త్రీ అంటుంది, సాధువైతే అయ్యాడు, కానీ దిండుపైన ఉన్న మోహం పోలేదు, రాయిని దిండులాగా పెట్టుకున్నాడు అని అంటుంది. ఆ స్త్రీ మాటలు ఆ సాధువు విని రాయి తీసి పారేశాడు. అప్పుడు రెండవ స్త్రీ అంటుంది, సాధువైతే అయ్యాడు, కానీ పౌరుషం తగ్గలేదు, దిండు తీసి పారేసిండు అని అంటుంది. ఆ సాధువు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించసాగాడు. ఈలోపు మూడవ స్త్రీ వచ్చి, స్వామీజీ, ఇక్కడికైతే నీళ్లు పట్టుకోవడానికి చాలానే స్త్రీలు వస్తూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలా మీరు అందరి మాటలు పట్టించుకుంటే మీరు సాధన ఎప్పుడు చేస్తారు అని అంటుంది. కానీ నాలుగవ స్త్రీ చాలా సుందరంగా ఒక పెద్ద అద్భుతమైన విషయంను చెప్పింది. స్వామీజీ క్షమించండి, కానీ నాకు ఏమనిపిస్తుందంటే మీరు అన్నీ వదిలేశారు, కానీ చిత్తం వదలలేరు. ప్రపంచం అనాల్సింది అంటూనే ఉంటుంది, కానీ మీరు ఎలా ఉన్నారో అలానే శివునిని తలుచుకోవాలి. నిజమేంటంటే ప్రపంచం పనే అనడం. మీరు పైకి చూసి నడిస్తే అభిమానం ఉంది అని అంటారు. అదే ఒకవేళ కిందికి చూసి నడిస్తే ఎవరి ముఖం చూడరు అని అంటారు. ఒకవేళ కళ్ళు మూసుకుంటే ధ్యానం చేసినట్టు నటిస్తున్నాడు అని అంటారు. ఒకవేళ పరేషాన్ అయ్యి కళ్ళు పొడి చేసుకుంటే చేసిన దానికి అనుభవించక తప్పదు అని అంటారు. శివుడిని తృప్తిపరచడం సహజం, కానీ ప్రపంచంని కాదు. అందుకని ప్రపంచం ఏమంటుందో అనే దానిపైన అటెన్షన్ పెట్టినట్లయితే మీరు మీ ధ్యానం చేసుకోలేరు. ఓం శాంతి.